మిగిలిపోయిన ఇడ్లీ పిండితోనైతే పునుగులైతే చేశాను. చాలా బాగా వచ్చాయి. దీంట్లోనైతే నేను ఎలాంటి మైదా పిండి యూజ్ చేయకుండానైతే మంచిగా చేసినాను. ఈవినింగ్ బండి మీద మనకు దొరుకుతాయి కదా, పునుగులనైతే చేసిన. ఫస్ట్ అయితే 2 డేస్ నుండి పులిసిన ఇడ్లీ పిండినైతే తీసుకోవాలి. అందులోనే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. 1 స్పూను గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. తర్వాతనైతే ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని అయితే బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాతనైతే ఇందులోనైతే వంట సోడా ఉప్పు అయితే కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం వేసుకొని అయితే ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాతనైతే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అయితే పునుగులనైతే చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటేనైతే చాలా బాగుంటాయి. సేమ్ మనకు బయట దొరుకుతాయి కదా చల్ల పునుగులు, సేమ్ అదే టేస్ట్లో ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. వేయించుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటేనైతే లోపల మంచిగా కుక్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ ఇలా వేసుకుంటేనైతే చాలా బాగుంటాయి పునుగులు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.